హలో ఆల్, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇవాళ ఈవినింగే దీపావళి అమావాస్య వచ్చింది కదండి. ఈరోజు ఈవినింగ్ ధనలక్ష్మి పూజ చేసుకుంటాం కదా మనమందరం. అయితే ఈ ధనలక్ష్మి పూజ ఎందుకు చేసుకుంటారంటే, బలి చెర నుండి దేవతలు మహాలక్ష్మి విడవబడిన తర్వాత శ్రీ లక్ష్మీదేవి వైకుంఠంలో నేడు నిద్ర సుఖాన్ని అనుభవించిందంట. అందుకే నేడు తామర పూలపైన లక్ష్మీదేవిని ఉంచి పూజించాలని స్కాంద పురాణంలోని వైష్ణవఖండం మనకు తెలియజేస్తుంది. అయితే ఈ ధనలక్ష్మి పూజలో మనం ఒక మంత్రం చెప్పుకోవాలి. అదేంటంటే, త్వం జ్యోతి శ్రీ రవింద్వగి విద్యు సౌవర్ణ తారక సర్వేషాం జ్యోతిషాం జ్యోతిర్దీపజ్యోతి స్థితే నమః. యా లక్ష్మీర్దివసే పుణ్యే దీపావల్యాం చ భూతలే గవాంగోష్టేతు కార్తిక్యం సా లక్ష్మీ వరదా మమ. అయితే ఈ ధనలక్ష్మి పూజకు ముందు మనము శ్రీమన్నారాయణని పూజించుకోవాలి, అంటే స్తోత్రం చేయాలి. ఆ స్తోత్రం కూడా నేను చెప్తాను. అదేంటంటే, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిర్హుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇది 3 times చెప్పుకొని గణేషుని కూడా అర్చించుకొని ధనలక్ష్మి పూజ మనం చేసుకోవాలి. అప్పుడే మనము అమ్మవారి కృపకి పాత్రలం అవుతాం. ఓకేనా? అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ దీపావళి.